లోకములనియున్ గడియలోన జయించినవాడా, జీవేంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధులు చేయు నీ భీకర శత్రురానురన్ బ్రవిన్నులన్ చేసినన్ ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. ఏర్పున చూడుము దానవేశ్వరా, పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపునితో ఈ విధముగా తెలిపినారు. దానవేశ్వర, లోకాలన్నింటినీ క్షణములో జయించావు. దశ దిశలలోనూ శత్రువులైన వారిని లోబరుచుకున్నావు. కానీ నీలోని దేహమనే ధనమును కొల్లగొట్టే 6 శత్రువులను, అనగా కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాదులనే అరిషడ్వర్గాలను, మనస్సును, ఇంద్రియాలను గెలవలేకపోయినావు. వాటి ముందు నీవు ఓడిపోయావు. నిన్ను కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆ 6 శత్రువులు బందీ చేశారు. ఆ భయంకర శత్రువులను జయించి నశింపజేసినట్లయితే ప్రాణికోటిలో నీకు విరోధి ఎవడూ ఉండడు. శత్రువులనే విషయం అజ్ఞాని అయిన వాని కల్పమును మాత్రమే కాబట్టి నా విన్నపమును మన్నించుము అని విశదముగా విఖరాకారుడైన హిరణ్యకశిపుని గూర్చి ప్రహ్లాదుడు విశదముగా వివరించినారు. శుభం. లోకములనియున్ గడియలోన జయించినవాడా, ఇంద్రియానీకమున్ జిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధులు చేయుని భీకర శత్రులారులం బ్రవిన్నులన్ చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నేర్పునంజూడుము దానవేశ్వరా, శుభం.